మేము ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున సిబిఐ చేసిన ఘాతకమైన చర్యను ఖండించడానికి ఇక్కడ కార్యకర్తలందరం ఇక్కడ ఫార్మింగ్టన్ హిల్స్ మిషిగన్ లో మీట్ అయినాము. జగన్ కోసం మేమున్నాము, ప్రజల కోసం జగన్ ఉన్నాడు. సాక్షి అనేది తెలుగు వాళ్ళ మనస్సాక్షి అండి, దాన్ని ఎవరు అణిచివేయలేరు. ఈరోజు సిబిఐ కానీ కాంగ్రెస్ కానీ తెలుగుదేశం కానీ ఏం చేస్తుందో అది చాలా తప్పు. దానికి వాళ్ళు మూల్యం చెల్లిస్తారు. సాక్షి మీడియాపై కాంగ్రెస్ ప్రభుత్వం సిబిఐ చేస్తున్న ఈ అప్రజాస్వామిక చర్యలను తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇక్కడ ఎన్ఆర్ఐలుగా ఇది చాలా అన్యాయం, అనైతికం, దారుణం. ఈ సిబిఐ నీచ కుట్రల వెనక ఎవరైతే ఉన్నారో సోనియా గాంధీ, రామోజీరావు, చంద్రబాబు నాయుడు, ఇంకెవరైనా ఉంది వాళ్ళందరికీ ఒకటే చెప్తున్నా, ప్రజాపక్షాన్ని నిలిచి పోరాడుతున్న సాక్షి గొంతు మీరు నొక్కలేరు. అంతదాకా వస్తే ప్రజలంతా కూడా సంఘటితమై చందాలు వేసుకొనైనా సరే సాక్షి పత్రికను, సాక్షి టీవీని నడిపించుకుంటాం. జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వాన్ని నిలబెట్టుకుంటాం. నేడు కాంగ్రెస్ ప్రభుత్వం సిబిఐ కుమ్మక్కయి శ్రీ జగన్మోహన్ రెడ్డి గారిని, వారి ఆస్తుల్ని దెబ్బతీయడానికి ఎంతో కష్టపడుతున్నాయి. వాళ్ళు పడే కష్టంలో 10% ఆంధ్ర రాష్ట్ర ప్రజల అభివృద్ధి కోసం కష్టపడితే మన రాష్ట్రం ఎంతో అభివృద్ధి చెందుతుంది. శ్రీకృష్ణుడు శిశుపాలుడి తప్పులను లెక్కబెట్టినట్టు మన రాష్ట్ర ప్రజలు కాంగ్రెస్ ప్రభుత్వం తప్పును లెక్క పెడుతున్నారు. ఎలక్షన్స్లో వాళ్ళకి సరైన గుణపాఠం నేర్పిస్తారు. ఇక్కడి నుంచి ఎన్ఆర్ఐలుగా మేము ఫుల్ సపోర్ట్ చేయడానికి, ఆ సాక్షి మీడియాని నడిపించడానికి మా వంతు దానికి ఎంత కావాలో ఇక్కడి నుంచి అందరం కలిసి కృషి చేసి ఆ మీడియాని నడిపిస్తాం మేము. ఎందుకంటే రాబోయే కాలంలో జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వమే ఆంధ్ర రాష్ట్రంలో వర్ధిల్లుతుంది. కాబట్టి మాకు ఆ సాక్షి ప్రజలకు నైతిక విలువలు, యాక్యురేట్ ఇన్ఫర్మేషన్ ప్రజెంట్ చేయడానికి మాకు ఆ సాక్షి మీడియా కావాలి. ఈరోజు ఏదైతే సెంట్రల్ గవర్నమెంట్ చేస్తున్న చర్యలు చాలా అనైతికం. దాని తర్వాత కూడా నెక్స్ట్ డేనే ఒక మీడియాలో అడ్వర్టైజ్మెంట్స్ కూడా బ్లాక్ చేయడం ఎంతవరకు రైటు మీరే ఆలోచించుకోవాలి. వీళ్ళందరూ కలిసి ఒక కుట్ర పన్ని పత్రికా స్వేచ్ఛని కూనీ చేస్తున్నారు. ఆ కూనీ నుంచి దాన్ని కాపాడవలసినంత మన తెలుగు ప్రజలు, మన భారతదేశం ఉన్న ప్రజలు. సో పత్రికా స్వేచ్ఛకి సంఖ్యలు వేశారు. ఆ సంఖ్యలను విముక్తి చేయాల్సిన శక్తి మనందరి దగ్గర ఉంది. దానికి ఎన్ఆర్ఐ తరఫున, డెట్రాయిట్ వైఎస్ఆర్సీపీ తరఫున మేమందరం కృషి చేస్తాము, మేమందరం సపోర్ట్ చేస్తాము. ఇన్ని జరుగుతున్నా కూడా జగన్ గారి ముఖంలో కొంచెమన్నా బాధ కానీ, కొంచెమన్నా ఇదిగా ఛేదరించుకోవడం కానీ ఎలాంటిది లేకుండా ప్రజల కోసం నిరంతరంగా తిరుగుతున్నారు. ఎన్ఆర్ఐ డెట్రాయిట్ తరపున హ్యాట్స్ ఆఫ్ టు జగన్. ఏపీలో ఏం జరుగుతుందో ఒకసారి చూస్తుంటే నిజంగా అసలు బాధపడాలో, అసలు ఇక్కడ నుంచి ఎంత ఉత్కంఠంగా మేము ఫీల్ అవుతున్నామంటే, ఒక మీడియాను కూడా వాళ్ళు వదిలిపెట్టకుండా ఇంత దారుణంగా చేస్తుంటే కాంగ్రెస్ పార్టీ ఎవరు చూసుకొని ఊరికే ఉండరు. మేమంతా జగన్ వెనకాల ఉన్నాము, ఆ మీడియా సాక్షి పేపర్ వెనకాల ఉన్నాము. మేమందరం చెప్పినట్టుగా మేమందరం ఎన్నుకుండి దాన్ని నడిపించుకోగలము. భారత రాజ్యాంగాన్ని తుంగలో తొక్కి భారత రాజ్యాంగం కల్పించిన ఫ్రీడమ్ ఆఫ్ ప్రెస్ను లెక్క చేయకుండా కాంగ్రెస్ పార్టీ చేసిన ఈ హీనమైన చర్యలకు అతి త్వరలోనే భారీగా మూల్యం చెల్లించాల్సి వస్తుందని హెచ్చరిస్తూ సాక్షి పేపర్కు మరియు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అన్ని విధాల సహాయ సహకారాలు అందించి వైఎస్ జగన్ మరియు ధర్మాన్ని కాపాడుతామని తెలియజేస్తున్నాం. ఇక్కడ మనం ఏంటంటే ఎట్లా నడుస్తుందంటే, కుత్కరేతో శిష్టాచార్, ఔర్కరేతో భ్రష్టాచార్. నేను చేస్తే వ్యాపారం, నువ్వు చేస్తే దొంగతనం అనే ధోరణిలో, ఇలా డైవర్సిటీ లేకుండా, కాంపిటీషన్ లేకుండా, మొనోపొలి మనం తెలిసిందే. ఉదయం నడ్డు ఎట్లా విరగొట్టారో అదే ప్రాసెస్లో సాక్షిని చేద్దామనుకుంటున్నారు. కానీ ఇది అయ్యే పని కాదు. ఈ కాన్సన్ట్రేషన్ మన మిత్రుడు చెప్పినట్టు, వీళ్ళు జగన్మోహన్ రెడ్డి మీద కాన్సన్ట్రేషను, సాక్షి మీద కాన్సన్ట్రేషను ప్రజల మీద చూపెడితే రాజశేఖర రెడ్డి గారు కలలు కన్న ప్రభుత్వం ఉండేది. ఈరోజు కాంగ్రెస్ హై పార్టీ అంటే కరప్షన్ హై పార్టీ. కాంగ్రెస్ హై పార్టీ లేదు, ఎప్పుడు లేదు. మీరందరూ అనొచ్చు మరి వైఎస్ఆర్ కూడా కాంగ్రెస్ పార్టీలో ఉన్నాడు కదా, అతను కూడా కరప్షన్ చేసిండని.
కరప్షన్ చేయలేదు కాబట్టి రెండోసారి పవర్కి తీసుకురాగలిగాడు. కాంగ్రెస్ పార్టీ మూటలు మోస్తూ ఉన్నది. వావిలాల్ రవి వచ్చాడు, మూటలు మోసుకుంటూ పోయాడు. మొయిలి ఉన్నాడు, మూటలు మోసాడు. మరి వైఎస్ఆర్ ఏం చేసాడు కరప్షన్ చేయకుండా? మరి ఆ మనీని వైఎస్ఆర్ కూడా తిన్నాడు కదా. వైఎస్ఆర్ చేసింది ఇగో ఇక్కడ ఉన్నాయి. 108 పథకాలు పెట్టాడు. 2 రూపాయల కిలో బియ్యం ఆలోచించాడు. ఆరోగ్యశ్రీ గురించి ఆలోచన చేసిండు. పింఛన్ పథకం తీసుకొచ్చిండు. పావుల వడ్డీ పథకం తీసుకొచ్చాడు. ఫీజు రియంబర్స్మెంట్ పథకం తీసుకొచ్చాడు. వృద్ధులకు వృద్ధాప్య పింఛన్ పథకం తీసుకొచ్చాడు. ఏ కాంగ్రెస్ మినిస్టర్, ఏ కాంగ్రెస్ చీఫ్ మినిస్టర్ చేయని పనులు వైఎస్ఆర్ మండు టెండర్లు తిరగబట్టి అవన్నీ చేయగలిగాడు. వీళ్ళందరూ ఎందుకు ఆలోచించలేదు వైఎస్ఆర్ లాగా పథకాలు పెట్టడానికి? అంటే ఈ పథకాలకు రూపకల్పన కాంగ్రెస్ కాదు, ఈ పథకాలకు రూపకల్పన వైఎస్ఆర్ అనే లీడర్షిప్ వల్ల వచ్చినాయి. 42 సీట్లలో 40 సీట్లు జగన్మోహన్ రెడ్డి గెలుస్తాడు. ఆంధ్రప్రదేశ్లో 294, 270 సీట్లు రాకపోతే చూడండి, ఈ కాంగ్రెస్ అనేది ఇంకా చరిత్ర ఆంధ్రప్రదేశ్లో. ఈరోజు డెట్రాయిట్ నగరం నందు వైఎస్ఆర్సీపీ కార్యకర్తలం అందరము సాక్షి మీద సిబిఐ చేసిన దాడిని ఖండిస్తూ ఈరోజు సమావేశం అవ్వడం జరిగింది. సో దీనికి సరైన మనకు గుణపాఠం చెప్పడానికి సమయం ఆసన్నమైనది. ఈ జరగబోయే ఉప ఎన్నికలలో అఖండమైన మెజారిటీతో జగన్ గెలిపించి కాంగ్రెస్ కు కనువిప్పు కలిగే విధంగా చేయాలని రాష్ట్ర ప్రజలందరికీ మా డెట్రాయిట్ వైఎస్ఆర్సీపీ తరఫున కోరడమైనది. తెలుగు వారి సాక్షిని సాక్షి పైన సిబిఐ దాడులు, తెలుగుదేశం కాంగ్రెస్ వాళ్ళు పండిన కుట్రలు, ఇవన్నీ మేము ఎన్ఆర్ఐలుగా ఇక్కడి నుంచి ఖండిస్తున్నాము.